దేవుని వాళ్ళారా, ఈ వీడియో నేను చేయడానికి గల కారణం ఏంటి తెలుసా? ఈయన చూడండి, ఈయన ప్రెసిడెంట్ గారు, ఈ ఊరికి ఈయన ప్రెసిడెంట్. ఈయన చేసిన పని ఏంటి తెలుసా? క్రైస్తవులే, ఇద్దరు క్రైస్తవులే. ఈ రోడ్డు చూడండి, కొండలు అండి, గోడలు ఇక్కడ రోడ్లు గట్ట ఉండవు, మీకు తెలిసే ఉంటుంది. ఇలాంటి కొండ ప్రాంతాలకి ఇదిగోండి ఈ రోడ్డుని తీసుకొచ్చిన ఘనత ఎవరిది అనుకుంటున్నారు? పెద్ద తోపులకి గట్ట కాదు. చూడండి, ఒక క్రైస్తవుడు అయ్యి ఉండి ఆయన మళ్ళీ ప్రెసిడెంట్ చేస్తానంటే నాకు మరి వద్దు, నేను చేయలేనని చెప్పేశాడు ఆయన. అదేండి ఈ నెలకొన్నాడు చూడండి, ఒక ప్రెసిడెంట్. పెద్ద 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 నాయకులు వేల కోట్ల రూపాయలు సంపాదించుకొని, వేల ఎకరాలు సంపాదించుకొని ప్రజలకు చేసేది ఏమి ఉండదు. వాళ్ళు తోపులు అనుకొని వాళ్ళ వెనకతలు తిరుగుతుంటాం. వీళ్ళు చూడండి ఒకసారి, ఈ ఊరు పట్టించుకుంటారండి. ఏ ఊరు? ఈ ఊరు మీది మధ్యాహ్న పుట్టే. మధ్యాహ్న పుట్టే ఏ ఊరు? అదే ఊరు పేరు కరెక్ట్ చెప్పండి. మసిం పుట్టే, ఊరు పేరు మసినం పుట్టి. ఏ మండలం ఇది? ఊర్జి మండలం మసినం పుట్టి. ఈ కొండలు, ఈ గోడలు ఉన్నవి చూడండి. ఎల్లంపేట అన్నంపేట పంచాయతీ, అన్నంపేట కదా అక్కడ అన్నంపేట పంచాయతీ. అన్నంపేట పంచాయతీ. ఈ ఊరికి ఈయన ప్రెసిడెంట్. ఈయన హైదరాబాద్ వెళ్ళి, అప్పుడు ఎవరు ఎమ్మెల్యే మీకు? పీర్కట్లే వెంకటప్పనాడు. ఎవరు అంటారు? ఆయన. చూడండి, అదండి టైము. హైదరాబాద్ వెళ్ళి, హైదరాబాద్ నుంచి మాట్లాడించి ఈ రోడ్డు తీసుకుని వచ్చిన ఘనత వెళ్దండి. ఈ రోడ్డు ఏం జరుగుతుంది తెలుసా? ఇగోండి, ఇక్కడ ఇప్పుడు కోనలు దిగుతుంది. ఇప్పుడు చూడండి, ఇక్కడ కుక్కలేరు వ్యవస్థ అంతా ఇక్కడ పనిచేస్తుంది. మీరు చూస్తున్నారా? చూడండి, ఆ కొండ గడ దవ్వేసి ఇదిగోండి, ఇది మొత్తం ఇక్కడ పెద్ద కాలనీ. అదే ఇక్కడ పెద్ద కాలనీ వచ్చేస్తుంది. ఓకేనండి, గాడ్ బ్లెస్ యూ అండి. నిజంగా మీరు ఎంతో మందికి ఒక మాదిరికరంగా ఉన్నారు. గ్రేట్. ఈయన ప్రతి ఒక్కరు కూడా ఇన్స్పైర్గా తీసుకొని ఇలాగే మనం భూమి మీద బ్రతకగలితే, అంటే ఒక క్రీస్తు ప్రేమ ఎలాగుంటుందో ఈయన చూస్తే మనకు అర్థమైపోయింది. ఒక క్రైస్తవుడు కాబట్టి ప్రజల కోసం మంచి చేయాలనేటటువంటి ఆలోచన వచ్చింది తప్ప ఎంతో అమౌంట్ వస్తుంది. కానీ ఈ ప్రాంతాలకి డబ్బులు తినేస్తుంటారు తప్ప ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితిలో ఆయన చూడండి ఈ ప్రజల కోసం సేవ చేసి ఆయన ఎలాగైపోయాడు చూడండి ఒకసారి ఈ మహానుభావుడు. గాడ్ బ్లెస్ యూ డాడీ గారు. గాడ్ బ్లెస్ యూ. వందనాలండి. థ్యాంక్ యూ.